ఆదికాండం 26వ అధ్యాయము 2 నుండి 5 వచనాలు. ఎవరికి దేవుడు ప్రత్యక్షమయ్యాడండి? ఇస్సాక్కి యేసు ప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, ఇస్సాకు నువ్వు దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాడండి? ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి అంటే గెరారులోనికి వెళ్ళాలి నువ్వు అని చెప్తున్నాడు. అబ్రహాముతో ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో, ఆదికాండం 46వ అధ్యాయము 3 నుండి 4 వచనాల్లో యాకోబు, వీళ్ళిద్దరూ కూడా ముందేమో అబ్రహాము, మధ్యలో ఇస్సాకు, చివరిలో యాకోబు. ఆ యొక్క యాకోబు అబ్రహాము ఇద్దరూ కూడా ఐగుప్తు వెళ్ళిపోయారు. వాళ్ళ కష్టకాలం వచ్చినప్పుడు, నష్టకాలం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకిలాగా దేవుడు ఇస్సాకును మాత్రము ఖచ్చితంగా గైడెన్స్ ఇచ్చి, నువ్వు ఏ మాత్రము ఐగుప్తు వెళ్ళకోవడానికి వీలు లేదు అని ఆపాడు. హల్లెలూయా. ఏమండి చూడండి, అబ్రహాముని ఆపచ్చు కదా, ఆపలేదు. ఒక కారణం ఉంది అక్కడ. మరి యాకోబుని ఆపచ్చు కదా, అక్కడ ఒక కారణం ఉంది. అతి ప్రాముఖ్యంగా ఈ ఇస్సాకు జీవితంలో ఎల్లకుండా ఆపడగలిగిన కారణం ఏంటి అంటే, ఈయన ప్రత్యేకమైన వాగ్దాన పుత్రుడు. హల్లెలూయా. అలాగని చెప్పి దేవుడు మరి పెద్దవారిని వదిలిపెడతాడా, లేకపోతే చిన్నవారిని వదిలిపెడతాడా? ఏసావు యాకోబు జీవితంలో మనం చూసినట్లయితే పెద్దవాడిని వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదు ఆయన. చాలామంది ఇలా అంటారు, ఏమండి ఆ గొప్ప ఆశీర్వాదము యాకోబు పొందాడండి, ఆ గొప్ప ఆశీర్వాదంలో యాకోబు నడిచాడండి. ఏమంటే ఒక విషయం గమనించండి, మళ్ళీ తిరిగి ఆ యొక్క యాకోబు తన యొక్క మందనంతటిని, ఆ యొక్క మంద అంటే నా ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీ అంతటిని కూడా తీసుకుని వస్తున్నప్పుడు, ఏసావు ఎదురుకుండా వచ్చినప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే, ఎవరు హైయెస్ట్ పొజిషన్లో ఉన్నా తెలుసండి, అక్కడ ఎదురుకుండా ఉన్న వాళ్ళ అన్నే హైయెస్ట్ పొజిషన్లో ఉన్నాడు. వాళ్ళ అన్న రాగానే ఈయన చేసే పని ఏంటంటే సెల్యూట్ చేస్తాడు. ఆశీర్వాదం వచ్చినప్పటికీ కూడా ఎదురుకుండా ఉన్న అన్నకి గొప్ప పొజిషన్ దేవుడు ఇచ్చాడు, సెల్యూట్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు ఇంట్లో తమ్ముడిని ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే అన్నని ఏర్పాటు చేసుకోవచ్చు, ఎవరన్నా ఒకరిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ ఒక్కరి ద్వారా ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అరే ఆడిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు అనే బాధ అక్కర్లొద్దు, భయం అక్కర్లొద్దు, లేకపోతే లోపల వాళ్ళ మీద కసి అక్కర్లొద్దు. వాళ్ళకి మీరు లోబడితే, వాళ్ళ మాటను మీరు వింటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏమండి ఏసావుకి, అరే నా తమ్ముడే నాకు మోసం చేశాడు, నాకు కొంచెం బాధగా ఉంది, అయినప్పటికీ నేను ఆ యొక్క యాకోబు చెప్పిన మాటని నేను లోబడతానంటే, యాకోబు అనేక మందికి ఎలా తెలిసాడో ఏసావు అనేక మంది తెలిసాడు. యాకోబులాగా యాకోబు లోబడితే ఏసావు కూడా అనేక మందికి తెలుసును. హల్లెలూయా. ఏమండి ఇప్పుడు యాకోబు కోసం ఎంతగా తెలియబడిందంటే, మనం ఎప్పుడైతే ఇశ్రాయేలీల కోసం మాట్లాడుకుంటున్నామో ఖచ్చితంగా మనం ఎవరి కోసం మాట్లాడుకుంటాము అంటే యాకోబు కోసం మాట్లాడుకుంటాము. 12 మంది గోత్రాల కోసం మనం మాట్లాడుకుంటాము. అంతగా ఆయన ఖ్యాతిని పెంచాడు. ఏమండి ఈ యొక్క ఇస్సాకు జీవితంలో ప్రత్యేకంగా అతన్ని ప్రామిస్డ్ చైల్డ్ వెళ్ళడానికి వీల్లేదు. ఇస్సాకు రాబోతున్న క్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నాడు, ఒక సైన్గా ఉన్నాడు. ఏమాత్రము ఇస్సాకుని కదలలేకుండా అక్కడ ఆపేశాడు. ఆ తర్వాత వాక్యాల్లో మనం కిందకి చూస్తూ ఉన్నట్లయితే, ఐగుప్తుకు వెళ్తే ఏం జరిగిందో ఆల్రెడీ అబ్రహాంకి కొన్ని శ్రమలు అనుభవించాడు. అవి ఏమాత్రం ఈయన అనుభవించకుండా ఆప్ చేశాడు. గెరారులో కూడా అబీమెలెకు దగ్గర జరగకుండా ఉందా, జరిగింది. అయినప్పటికీ దేవుడు సహాయం చేశాడు. ఏమండి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రమలన్నిటిలో కూడా ఒక 2 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి ఆ 2 విషయాలు అంటే, ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉంది అంటే, ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్పగలిగిన మెయిన్ కారణం ఏంటి అంటే, ఐగుప్తులోకి అడుగు పెడితేనండి అక్కడ అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది. సొంతంగా ఆధారపడే విధానం ఏమి ఉండదు. వాళ్ళ మీద ఆధారపడితే వాళ్ళే పెడతారు తిండి. ఫ్లెష్కి సంబంధించింది గుర్తుగా ఉంది ఆ యొక్క ఐగుప్తు. తర్వాత ఇక్కడ ఈ కానాను గెరారు దీనికి సంబంధించింది ఎలా ఉంది అంటే, ఇది విశ్వాసపు నడకలకి సంబంధించినట్టుగా ఉంది. హల్లెలూయా. ఏమండి
ప్రభువు వారు మనతో డీల్ చేసేటప్పుడు ప్రభువు ఎప్పుడు ఎలా డీల్ చేస్తాడు అంటే ఇతరుల మీద ఆధారపడే వారిగా డీల్ చేయడు, కొద్దిమట్టుగా ఆధారపడే వారిగా ఉంచి ఆ తర్వాత విశ్వాసముతో నువ్వు అడుగులు వేసి నీ కాళ్ళ మీద నీవే నుంచునేటట్టుగా నిన్ను మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడుతూ నేను ఎవరి మీద ఆధారపడను, దేవుని మీద ఆధారపడి జీవిస్తాను అనే స్టేట్మెంట్ నీ నోట్లోంచి వచ్చేటట్టుగా దేవుడు తన కృపను చూపిస్తాడు. హల్లెలూయా. కనుక ఇస్సాకు జీవితంలో ఆయన ప్రత్యక్షమయ్యాడండి. అదేవిధంగా ఆదికాండము 26వ అధ్యాయము 24, 25 ఇందాక మనము దేవుని గైడెన్స్, దేవుని దూత, యెహోవా దూత వచ్చి ఆ గైడెన్స్ ఇచ్చి ఆపి ఎలాగ విశ్వాసంతో ఆ యొక్క ఇస్సాకు నడవాలో అనే విషయాన్ని బోధించాడు. ఇక్కడ నేను పలానా వారికి ప్రత్యక్షమయ్యాడు దేవుడు, ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పుకొని నేను తర్వాత యాకోబులోకి వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ కొంచెం వాళ్ళ యొక్క జీవితం మీద కొంచెం ఉపోద్ఘాతాన్ని బయటకు తీసుకొని రావాలని అనుకుంటున్నాను. అందుకనే ఆ యొక్క విధానాన్ని చెప్పుకుంటూ వచ్చాను. సో ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకనూ అనేకమైన జనాలకు నేను ఆశీర్వాదకరంగా ఉంచుతానని ఈ యొక్క 26, 24, 25 వచనాలు మనం చూస్తున్నాం. ఏమండి, ఈ ఆశీర్వాదానికి ముందు 26వ అధ్యాయము 24 నుంచి 25కు ముందు 3 బావులు ఉన్నాయండి. ఎన్ని బావులు ఉన్నాయండి? 3 బావులు ఉన్నాయి. ఇది మీరు వింటే స్టోరీ కింద అర్థమైపోతుంది. ఈ 3 బావుల పేర్లు ఏంటంటే ఇసేక్ అనేది ఒక బావి, తర్వాత సిత్నా అనేది ఒక బావి, మూడోది రహబోతు అనేది ఒక బావి. 3 బావులు ఉన్నాయండి. ఈ 3 బావుల సంగతి కోసం నేను క్లియర్గా చెప్పాలి అంటే ఈ బావులు ఏవి కూడా నీట్గా రెడీమేడ్గా తీసిపెట్టి ఏమీ లేవు. కానీ అంతకుముందు ఒక ట్రావెలర్గా అబ్రహాము అంటే ఇస్సాకు యొక్క తండ్రి వచ్చినప్పుడు ఏదైతే తొలిపించాడో, ఏదైతే ఆ యొక్క బావిలు తీయించి విస్తారమైన జలం వచ్చిందో, విస్తారమైన నీరు వారికి అనుగ్రహించబడిందో అవన్నీ కూడా ఫిలిస్తీన్లు ఆ తర్వాత మూసేసినప్పుడు ఈ ఇస్సేక్ అనే ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళి, ఇది 26వ అధ్యాయం 20 వచనం మీరు చూడొచ్చు, చదవకలొద్దు. ఈ యొక్క బావి ఆయన చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి చాలా శ్రమ కలిగిందండి. ఫిలిస్తీన్లతో వాదిస్తూ ఉన్నాడు. ఒక మంచి పని చేయాలన్నప్పుడు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ కలిగినప్పుడు సాతాను ఇలా చేస్తుందంటే దేవుడే చెప్పాడు కదా, ఇలా జరుగుతుందండి అనుకోవద్దు. దాంట్లో నుంచి దేవుడు ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. సో ఆ కష్టంలో ఉన్నప్పుడు, ఆ యొక్క శ్రమలో ఉన్నప్పుడు ఆ యొక్క బావికి ఇసేక్ అనే ఆ పేరు పెట్టాడు. ఆ పేరు యొక్క ప్రాముఖ్యమైన విధానం ఏంటంటే వాదన, ఫైటింగ్ విత్ పీపుల్. ఫిలిస్తీన్లతో, అక్కడున్న వారితో, ఆ యొక్క అక్కడున్న జనాలతో, శత్రువులతో, దేవుని యొక్క శత్రువులతో యుద్ధం చేస్తూ ఉన్నాడు. యుద్ధం అంటే వాళ్ళతో యుద్ధం కత్తులు అవన్నీ కాదండి, మాటల ద్వారా యుద్ధం. ఎందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎందుకు ఈ విధంగా చేసావు అని చెప్పి ఈ వాగ్వాదం జరుగుతూ ఉంది. ఆ తర్వాత 26వ అధ్యాయం 21 వచనంలో మరొకటి సిత్నా అనే ఆ యొక్క విధానం చూడొచ్చు. సిత్నా అని బావి ఆ యొక్క దానికి పేరు పెట్టాడు. సిత్నా అనగా ద్వేషము అని అర్థం. మొదటిది ఎసేక్ అంటే వాదన, రెండోది సిత్నా అంటే ద్వేషము. 26వ అధ్యాయము 21వ వచనము. ఏమండి, ఆశీర్వాదానికి ముందు పైన కింద ఆశీర్వదించడం మనం చదువుకున్నాం. పైన ఆశీర్వాదానికి ముందు ఆశీర్వాదం పొందుకోవాలని ముందు నుంచున్నప్పుడు ఆ ఇస్సేక్ అనే అనేకమైన వాదనలు ఆయన దగ్గరికి వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటాను అని అంటుండగా ఇంకా ఎక్కువగా ఆ వాదనలు పెరిగి ఆ వాదనలన్నీ ద్వేషంగా మారిపోయినాయి. క్రైస్తవ జీవితంలో మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వాదనలు, ద్వేషము, మనుషులు ఆపడము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోకుండా మనల్ని ఆపి మనం అసలు ప్రభు యొక్క విధానంలో ఉన్నామా లేదా అనే ఆలోచన మనకు తీసుకొని వచ్చి, ప్రభు మనల్ని పట్టించుకుంటున్నాడా లేదా అనే ఆలోచన మనం తీసుకొచ్చి మనల్ని ఏమాత్రం కదలకుండా అలాగా పక్కన ఉండిపోయేవారుగా చేస్తాడు సాతానుగాడు. అదంతా దేవుని యొక్క ప్రణాళిక అండి. ఆత్మీయమైన పోరాటంలో ఈ యొక్క సిత్నే ఎలా ఉంది అంటే తిరిగి మళ్ళీ విశ్వాసాన్ని గుచ్చుతున్నట్టుగా ఉంది. అలాగే నమ్మకంగా నిలబడ్డాడు, నమ్మకంగా వారితో మాట్లాడాడు, నిజంగా మాట్లాడాడు వారితో. ఏమాత్రం అతను కలహ పదాలను వాడలేదు. దేవుడు ఏం చేశాడంటే
రెహబోతుగా, ఆ యొక్క బావి తవ్వించినప్పుడు రెహబోతుగా దాన్ని మార్చాడు. రెహబోత్ అనగా ఖాళీ ప్రదేశము. హల్లెలూయా, విశాలమైన ప్రదేశము. ఏమండి, మనం నుంచున్నప్పుడు, ఆశీర్వాదం కోసం నుంచున్నప్పుడు ఫస్ట్గా మనకి వేదన కలుగుతుంది, దుఃఖం వస్తుంది, చివరికి విశాలమైన ఆ యొక్క శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో అలాగ అనుగ్రహించి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం వాటిని అన్నింటినీ పక్కన పెట్టేసి, ప్రభు నన్ను ఇప్పుడే ఆశీర్వదించండి ప్రభు, నన్ను ఇలా ఆశీర్వదించండి ప్రభు. కింద యాకోబు అదే అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించండి. అతను చాలా శ్రమపడి అడుగుతూ ఉన్నాడు. ఒక విషయాన్ని వీళ్ళ జీవితాన్ని చూస్తున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుందండి, వీళ్ళెవ్వరికీ కూడా చాలా సులభంగా ఆశీర్వదించబడలేదు, శ్రమల గుండా వెళ్ళే ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా. నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావు అంటే ఆశీర్వదించబడడానికి దగ్గరలో ఉన్నావు. హల్లెలూయా. రెండు మాటలండి ఇస్సాకు జీవితం నుండి. ఆయన వారు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, వాళ్ళు రకరకాలుగా మాట్లాడడానికి వచ్చినప్పుడు తిరిగి ఫైటింగ్ చేయలేదు. ఫైటింగ్ ఎప్పుడు జవాబు కాదు. కొన్నిసార్లు ఫైటింగ్కి నీ మౌనమే జవాబు. హల్లెలూయా. అందుకే యు నీడ్ టు షట్ యువర్ మౌత్ సమ్ టైమ్స్ సో దట్ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ. కొన్నిసార్లు నువ్వు నోరు మూసుకొని ఉండాలి. మరి నేను నోరు మూసుకుంటే ఈ మాత్రం నువ్వు మాట్లాడలేకపోయావా అని అంటారు కదండి, అని అంటారు జనాలు. ఖచ్చితంగా అన్నివ్వండి, ఏం పర్లేదు. ఇస్సాకి ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. రండి చూసేసుకుందాం అని అనలేదు ఇస్సాకు. హీఈస్ వెరీ సైలెంట్, నెమ్మది కలిగి ఉన్నాడు. దేవుడు తానే స్వయముగా రెహబోతుగా, అంటే విశాలమైన ప్రదేశంగా, ఆయనకి ఆశీర్వాదకరమైన ప్రదేశంగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. నీవు సైలెంట్గా ఉండకపోతే దేవుడు మార్చలేడు. అందుకే దేవుడు ఏమంటాడండి, పగ తీర్చుకుంటా ఎవరి పని అండి? ఏమండి, ఎవరి పని పగ తీర్చుకుంటా? కనుక మనం తీర్చుకోకూడదు పగ. లీవ్ ఇట్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చేతికి వదిలేయండి. తర్వాత ఇంకో విషయం అండి, ప్రభా నేనైతే ఎక్కువ పగ తీర్చుకోలేను ప్రభా, నువ్వు తీర్చుకొని ఆయన ఇష్టం వచ్చినట్టు చేశాను ప్రభా అని కూడా అనకూడదు. ఈ ఉద్దేశంతో మనం వదిలేయకూడదు. వదిలేసే మంచిదే, దేవునికి అప్పగించే మంచిదే. ప్రభా నేనైతే ఆడికి తలపోటు వచ్చేలా చేయగలను, నువ్వైతే ఆడికి గుండె నొప్పి వచ్చేలా చేయగలవు. దేవుడు ఒక విషయం గుర్తు చేస్తాడండి, మనం ఏదైతే మాట్లాడుతున్నామో, మనం ఏదైతే చేస్తున్నామో, ఏ విధానాలైతే ఇతరుల పట్ల మనం జరిగించాలనుకుంటున్నామో, జరిగించేసామో బాగానే అయిపోయింది అని అనుకుంటున్నారు కదా, తిరిగి అవన్నీ కూడా మీ జీవితంలో జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. కనుక మీరు ఏదైనా జరిగించేటప్పుడు, మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకసారి ఇస్సాకుని జ్ఞాపకం చేసుకోండి. మౌనం కలిగి ఉండండి. నార్మల్గా న్యాయమైన మాటలు మాట్లాడండి, నీతికరమైన మాటలు మాట్లాడండి, పరిశుద్ధతో కూడిన మాటలు మాట్లాడండి, ఐక్యతతో కూడిన మాటలు మాట్లాడండి. ఇక తర్వాత మీరు చేయవలసినట్టే మౌనంగా ఉండండి. లెట్ గాడ్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. హల్లెలూయా. దేవుడు యాక్ట్ చేయనివ్వండి. హల్లెలూయా. దేవుడిని సీన్లోకి తీసుకొని రండి. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక సీజన్ పెడతాడు. హల్లెలూయా. ఏమండి, లోక సామెత ఉంటుంది కదా, ఏంటండి, ప్రతి కుక్కకి కూడా మనం ఇలా అనుకోవాలి, ప్రతి గొర్రెకి కూడా, చెప్పండి, ప్రతి గొర్రెకి కూడా, మీ గొర్రెలు కదా, మీరు గొర్రెలు కాదేమో, నేను గొర్రెని. తర్వాత నేను ధైర్యంగా చెప్పుకోగలను, నేను యేసయ్యను మోసే గాడిదని. యు కెన్ కాల్ మీ ఈజీలీ శామ్యుయల్ పాల్, యు ఆర్ డాంకీ. మీరు అనొచ్చు నన్ను. దేవుడే పోల్చాడు, దేవుడే మనకు అవకాశాలు ఇచ్చాడు. మనం చేపలమి. అనేకమైన సింబాలిక్గా అవన్నీ మాటలన్నీ రాయబడుతూ ఉన్నాయి. ఏమండి, ఈ లోకంలో మనుషులు ఉన్న విధానాలతో మనం వాళ్ళతో మమేకం అయిపోకూడదు. అధికారులు ఖచ్చితంగా సహాయపడతారు. అధికారి కన్నా మనకు సహాయపడేవాడు పరలోకంలో ఉన్న మన అధికారి. ఆ యేసయ్య దగ్గర, ఆ యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు నీ కోసం చేస్తాడు. హల్లెలూయా. ఏమండి, ఈ లోక సంబంధించిన మనుషులు పట్టుకొని, అధికారులు పట్టుకొని, నాకు ఈ పని చేయండి, నాకు ఆ పని చేయండి, నాకు ఇలా చేయండి. ఓకే, నీకున్న అధికారులు అడగడం తప్పేం లేదు. వాళ్ళు ఎంత విధాలుగా తిప్పించుకుంటారో మీకు బాగా తెలుసు. కానీ
అధికారి అయిన యేసు ప్రభు దగ్గర, ఈ యొక్క ఇస్సాకి ప్రత్యక్షమైన ఆ యేసు ప్రభు వారి దగ్గర నీవు మోకాలేసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏమండి, నీ ఏ అధికారితో అయితే నువ్వు మాట్లాడాలో ఆ అధికారికి మించిన అధికారి మరొక దేశం నుండి కాల్ చేస్తాడు నీ కోసం. హల్లెలూయా. అంత విశ్వాసంతో మనం జీవించాలి. అది క్రైస్తవం జీవితం. మనము కారులో వెనకాల పరిగెట్టేంత వరకు ఎవడు మనకు సహాయం చేయడు. అన్నీ వదిలేటండి పక్కన. అధికారులన్నా ఎవరన్నా వదిలిపెట్టండి పక్కన. ఎంత పెద్దవారన్నా వదిలిపెట్టండి. అందరికన్నా పెద్దవాడైన యేసుప్రభు వారు మన దగ్గర ఉన్నారు. ఆ యేసుప్రభు వారిని మొత్తానికి మీరు వదిలేసి ఈ లోక సంబంధించిన మనుషుల వెనకాల మీరు పరిగెడతా, ఈ అధికారుల వెనకాల మీరు పరిగెడతా ఉన్నారనుకోండి, దేవుని ప్రత్యక్షతను కోల్పోతారు, దేవునితో స్నేహం కోల్పోతారు, దేవునితో ఉన్న సంబంధం కోల్పోతారు. ఇక దేవుడు అక్కడ ఆమోదించలేదు అనుకోండి, ఈ లోక సంబంధించిన అధికారి ఏమాత్రమో స్టాంప్ వేయడు. దేవుడు ఆమోదిస్తేనే, దేవుడు పరలోకంలో హెవెన్లీ స్టాంప్ వేస్తేనే ఈ లోక అధికారి ఊగుతాడు. హల్లెలూయా. కనుక దేవుని మీద ఆధారపడండి. ఆ యొక్క దేవుడు ఇస్సాకిచ్చిన ప్రత్యక్షత మీకు దయచేయనుగాక.